మళ్ళీ ఫ్యాక్స్ ఎపిసోడ్ మన లాస్ట్ ఫ్యాక్స్ ఎపిసోడ్ని ఒక 10 డేస్ బ్యాక్ చేసాం అనుకుంటా, 15 డేస్ అనుకుంటా. మీరు అందరూ దాన్ని బాగా చూశారు, రెస్పాన్స్ బాగుంది. అందుకే మీ అందరూ సపోర్ట్ చూస్తే కరెక్ట్గా మళ్ళీ 10 డేస్కే ఇంకొక క్రేజీ ఫ్యాక్స్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు ఈ వీడియోలో మైండ్ బ్లాక్ చేసే 11 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. 100 మిలియన్ ఇయర్స్ ఎగో మన ఓషన్ రూల్ చేసిన ఒక 60 అడుగులుండే జైంట్ క్రాకెన్ ఆక్టోపస్ గురించి, అలాగే 1950లో సిఐఏ వాళ్ళు ఒక లోకల్ దయ్యం కథను వాడుకొని ఒక వింతైన మిలిటరీ ఆపరేషన్ చేశారు. అది సక్సెస్ అయింది. దాని గురించి మాట్లాడదాం. ఇంకా అవలా బ్రిటన్ హిస్టరీలో చాలా భయంకరమైన, అంటే ఎర్రటి కళ్ళున్న ఒక షగ్ మంకీ సీక్రెట్ గురించి, అండ్ ఇంగ్లాండ్లోని పాత కోటల్లో సీసీటీవీ కెమెరాస్కి దొరికిన ఫేస్లెస్ ఫిగర్ దయ్యాల కథల గురించి, అసలు అందులో నిజాలేంటి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్ స్ట్రైట్గా ఫస్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోదాం. మనం సినిమాల్లో చూసే క్రాకెన్ లాంటి సముద్ర రాక్షసులు నిజంగానే ఉండేవంట. 100 మిలియన్ సంవత్సరాల క్రితం మన ఓషన్లో రూల్ చేసిన ఒక మాన్స్టర్ ఆక్టోపస్ ఉండేది. దాని సైజ్ దాదాపు 60 ఫీట్. డైనోసార్ టైంలో ఓషన్లో తిరిగే మోసాసరస్ లాంటి పెద్ద పెద్ద రాక్షస బల్లులను కూడా వేటాడి తినేసిన ఆక్టోపస్ అంట అది. జపాన్లో హొకైడో యూనివర్సిటీ సైంటిస్ట్ జరిపిన కొత్త స్టడీలో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. లేట్ క్రెటాసియస్ పీరియడ్లో, అంటే భూమి మీద టీరెక్స్ డైనోసార్స్ తిరుగుతున్న టైంలో సముద్రంలో ఈ క్రాకెన్ లాంటి పెద్ద పెద్ద ఆక్టోపస్లు రాజ్యాల్లా బతికాయి. జపాన్ అండ్ వాంక్యూవర్ ఐలాండ్లో దొరికిన కొన్ని కోట్ల సంవత్సరాల నాటి జా ఫాసిల్స్ని అనలైజ్ చేస్తే వీటి లెంత్ దాదాపు 60 అడుగులని తెలిసింది. ప్రెజెంట్ ఉన్న జైంట్ పసిఫిక్ ఆక్టోపస్ సైజ్ కేవలం 16 అడుగులు మాత్రమే. అంటే ఇది దానికంటే 4 రెట్లు పెద్దది దాదాపు. అండ్ ఈ ఫాజిల్ యొక్క జా బోన్స్ ఉన్న స్క్రాచెస్, క్రాక్స్ అండ్ డ్యామేజెస్ చూసి ఇవి చాలా అగ్రెసివ్ ప్రెడేటర్స్ అని సైంటిస్ట్ కన్ఫర్మ్ చేశారు. అప్పట్లో ఓషన్ని రూల్ చేసిన మోసోసరస్, ప్లెసియోసరస్ లాంటి పెద్ద మెరైన్ రెప్టైల్స్ని కూడా ఇవి తన పవర్ఫుల్ బ్రేక్స్తో నవిలి క్రష్ చేసి తినేసేవంట. అంతేకాదు, దవడ ఒకవైపు ఎక్కువ అరిగిపోవడాన్ని బట్టి ఇవి మోడర్న్ ఆక్టోపసెస్ లాగా చాలా ఇంటెలిజెంట్ అని కూడా అర్థమవుతుంది. అండ్ ఈ రీసెర్చ్ కోసం సైంటిస్టులు 3D ఇమేజింగ్ టెక్నిక్ని వాడి అండ్ ఒక AI మోడల్ని కూడా యూజ్ చేశారు. అప్పట్లో ఓషన్ కింగ్స్ అంటే పెద్ద పెద్ద రెప్టైల్స్ మాత్రమే కాదు, ఈ జైంట్ ఆక్టోపసెస్ కూడా అని స్టడీతో క్లియర్గా ప్రూవ్ అయింది. సరే, ఈ 60 అడుగుల ఆక్టోపస్ ఫ్యాక్ట్ నిజంగా చాలా షాకింగ్గా ఉంది. ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మిస్ అవ్వకూడదంటే కొత్త వాళ్ళు మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మన విఆర్ రాజా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సపోర్ట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చాలా బూస్ట్ ఇస్తుంది. అండ్ మీ వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ వింత జంతువు గురించి తెలిసేలా చేయండి. ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోతారు రండి. సెకండ్ ఫ్యాక్ట్, మన ఇండియాలో రాబోతున్న ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ లుక్ ఎలా ఉంటుందో చూసారా? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దీని డిజైన్ రివీల్ చేసింది. సముద్రం లోపల నుంచి తీసుకెళ్లే ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ లుక్ బయటకు వచ్చింది. ఇక ముంబై టు అహ్మదాబాద్ జర్నీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ బిల్డింగ్ గేట్ నెంబర్ 4 దగ్గర ఈ ట్రైన్ డిజైన్ పిక్చర్ని అఫీషియల్గా ఇన్స్టాల్ చేశారు. అంటే ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ని August 15, 2027 కల్లా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది కనుక స్టార్ట్ అయితే ఈ రెండు సిటీస్ మధ్య ట్రావెల్ టైం కేవలం 2 అవర్స్కి తగ్గిపోతాయి. డిజైన్ పిక్చర్స్ మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ కూడా చాలా హెవీగానే నడుస్తుంది. ముంబైలో విక్రోలి దగ్గర 350 టన్నుల బరువున్న ఒక జంబో టన్నల్ బోరింగ్ మిషన్ కటర్ హెడ్ని అండర్ గ్రౌండ్లోకి దించారు. ఇండియాలోనే రైల్ టన్నల్ కోసం ఇంత పెద్ద మిషన్ వాడడం ఇదే ఫస్ట్ టైం. ఈ రూట్లో టోటల్గా 21 కిలోమీటర్స్ లాంగ్ టన్నల్ని తవ్వుతున్నారు. ఇందులో అసలైన క్రేజీ హైలైట్ ఏంటంటే తానే క్రీక్ కింద దాదాపు 7 కిలోమీటర్ల పొడవున్న అండర్ సీ రైల్ టన్నల్ని కూడా కడుతున్నారు. మన ఇండియాలో సముద్రం లోపల వచ్చే ఫస్ట్ రైల్వే టన్నల్ ఇదే. ముంబైలో చాలా సిటీ ఏరియాస్ నుంచి మితి రివర్ కింద పాస్ అవుతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న BKC బుల్లెట్ ట్రైన్ స్టేషన్కి కనెక్ట్ అయింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మాత్రం మన ట్రావెలింగ్ స్టైలే మారిపోద్ది. దానికి స్టైల్ మారిపోవడానికి కూడా మొదట అడుగు పడినట్టే. దయ్యాలు, పరలోకం అంటే నమ్మని ఒక సైంటిస్టే తను 3 సార్లు చనిపోయి ఆఫ్టర్ లైఫ్ని చూశానని బుక్ రాస్తే ఎలా ఉంటుంది? అంటే ఫ్యాక్ట్స్ ఎపిసోడ్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే ఎలా చెప్పండి? నాసా సైంటిస్ట్ 3 సార్లు చనిపోయి మళ్ళీ బ్రతికారు. ఆమె పేరే ఇంగ్రిడ్ హోంక్లా. మెరైన్ సైన్స్లో PhD చేసిన నాసా అండ్ US నేవీలో వర్క్ చేసిన ఈమె తన లైఫ్లో ఎదుర్కొన్న నమ్మబుద్ధి కాని ఎక్స్పీరియన్సెస్ను ఒక బుక్లో రాశారు. ఈ ఫస్ట్ టైం 2 years బేబీగా ఉన్నప్పుడు ఒక ఐస్ వాటర్ ట్యాంక్లో పడి చనిపోయారు. అప్పుడు ఆమె కాన్షియస్నెస్ బాడీలోంచి బయటకు వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళ మదర్ని చూసి ఒక అలర్ట్ పంపిందంట. కట్ చేస్తే వాళ్ళ మదర్ వెనక్కి వచ్చి ఈమెను బ్రతికించారు. ఆ తర్వాత 25 సంవత్సరాలప్పుడు ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో, మళ్ళీ 52 సంవత్సరాలప్పుడు ఒక సర్జరీ టైంలో బ్లడ్ ప్రెషర్ డౌన్ అయ్యి క్లినికల్గా ఎక్స్పైర్ అయ్యారు, చనిపోయారు. కానీ ప్రతిసారి ఆమెకి సేమ్ ఫీలింగ్ వచ్చింది. భయం మొత్తం పోయి బాడీ దూరమైన తన కాన్షియస్ మాత్రం చాలా వ్యాస్ట్గా ఒక డీపర్ రియాలిటీలోకి వెళ్ళినట్టు అనిపించిందంట. సైంటిస్టులు ఇదంతా బ్రెయిన్లో అయ్యే ఒక న్యూరలాజికల్ ఈవెంట్ అని కొట్టిపారేస్తున్నా ఇవి మాత్రం సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ వేర్వేరు కాదు, రెండూ ఒకే మిస్టర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాయని అంటున్నారు. డెత్ అంటే లైఫ్ ఎండ్ అవ్వడం కాదు, అది జస్ట్ మన కాన్షియస్నెస్లోకి వచ్చి ఒక ట్రాన్సిషన్ మాత్రమే అని ఈ నాసా సైంటిస్ట్ గట్టిగా నమ్ముతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, 1950లో సిఐఏ వాళ్ళు ఒక లోకల్ దయ్యం కథను వాడుకొని ఒక పెద్ద మిలిటరీ ఆపరేషన్నే సక్సెస్ చేశారు.
1950 కోల్డ్ వార్ టైంలో ఫిలిపైన్స్లో హుగ్బెలాప్ అనే ఒక కమ్యూనిస్ట్ ఇన్సర్జెన్సీ గ్రూప్ ఉండేది. వీళ్ళని ఆపడానికి యూఎస్ బ్యాక్డ్ ఫోర్సెస్ ఒక వింతైన సైకలాజికల్ ఆపరేషన్ ని ప్లాన్ చేశాయి. దీని వెనకాల ఉంది ఎడ్వర్డ్ ల్యాండ్సైల్ అనే ఒక యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అండ్ ఇంటెలిజెంట్ అడ్వైజర్ కూడా. ఈయన మిలిటరీలోకి రాకముందు అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో పెద్ద పెద్ద బ్రాండ్స్కి వర్క్ చేయడం వల్ల జనాల సైకాలజీ అండ్ వాళ్ళ నమ్మకాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. అందుకే ఆయన అక్కడ లోకల్గా బాగా పాపులర్ అయిన అస్వాంగ్ అనే ఒక వ్యాంపైర్ లాంటి దయ్యం భయాన్ని వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఈ ప్లాన్లో భాగంగా ఒకరోజు ఒక హక్స్ ఇన్సర్జెంట్ని పట్టుకుని చంపేసి అతని మెడ మీద పంక్చర్ మార్క్స్ పెట్టి బాడీలో బ్లడ్ మొత్తం డ్రైన్ చేశారు. అంటే పక్కాగా ఆ దయ్యమే వచ్చి అటాక్ చేసినట్టు ఒక ప్లాన్డ్ సీన్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని ఇన్సర్జెంట్స్ రెగ్యులర్గా తిరిగి ఒక ఫారెస్ట్ రూట్లో పడేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బాడీని చూసిన మిగతా ఇన్సర్జెంట్స్ బాగా భయపడ్డారు. అక్కడ నిజంగానే వ్యాంపైర్ తిరుగుతుంది అనుకొని ఆ ఏరియా మొత్తం ఖాళీ చేసి పారిపోయారు. సో గన్స్ బాంబ్స్ వాడకుండా కేవలం ఒక లోకల్ మూఢనమ్మకాన్ని వాడుకొని ఎనిమి మొరేల్ని దెబ్బకొట్టారు. సో ఈ సిఐఏ వ్యాంపైర్ ఆపరేషన్ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనే అయ్యింది. కేవలం వెపన్స్తోనే కాదు, కల్చరల్ నాలెడ్జ్ అండ్ సైకలాజికల్ టాక్టిక్స్ని వాడుకొని కూడా ఒక పెద్ద వార్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చో చెప్పడానికి ఈ రియల్ ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డీక్లాసిఫైడ్ రికార్డ్స్ ద్వారా బయటపడిన ఈ హిస్టరీ నిజంగానే చాలా క్రేజీగా ఉంది. ఒక అటామిక్ బాంబ్ బ్లాస్ట్ వల్ల అసలు నేచర్లో దొరకని ఒక వింతైన మెటీరియల్ పుట్టిందని మీకు తెలుసా? యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్కి చెందిన జియాలజిస్ట్ లూకా బిండి అండ్ ఆయన టీం జరిపిన కొత్త స్టడీలో ఈ వింత విషయం బయటపడింది. 1945లో న్యూ మెక్సికోలో గ్యాడ్జెట్ అనే ప్లూటోనియం డివైస్తో అమెరికా ఫస్ట్ టైం ట్రినిటీ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. ఆ టైంలో వచ్చిన భయంకరమైన ఎక్స్ప్లోజన్ వల్ల అక్కడ 100 అడుగుల టవర్, రాగి వైర్లు, ఇసుక అన్నీ కరిగిపోయి ట్రినిటైట్ అనే గ్లాస్ లాంటి మెటీరియల్గా మారిపోయాయి. ఇప్పుడు ఆ రెడ్ కలర్ ట్రినిటైట్ని ఎక్స్రే స్కాన్స్తో టెస్ట్ చేస్తే అందులో ఒక వింతైన క్లాత్రేట్ ఒక క్రిస్టల్ దొరికింది. ఈ క్లాత్రేట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక పంజరం లాంటి కేజ్లో వేరే ఆటమ్స్ని బంధించి ఉంచుద్ది అనమాట. నార్మల్గా ఇలాంటి ఇనార్గానిక్ క్లాత్రేట్స్ని భూమి మీద అసలు క్రియేట్ అవ్వవు. ఎందుకంటే వీటికి 1500 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ అండ్ బీభత్సమైన ప్రెషర్ కావాలి. న్యూక్లియర్ బ్లాస్ట్ టైంలో 1 సెకండ్లో క్రియేట్ అయిన ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వల్ల ఆటమ్స్ అన్నీ ఒక వింత షేప్లో లాక్ అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాంబ్ పేలినప్పుడు హీట్ అండ్ ప్రెషర్ని ఈ క్రిస్టల్ ఇప్పటికీ తనలో దాచిపెట్టుకుని ఉంది. ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ప్రొడక్ట్స్లో ఇలాంటి ఒక ఇంపాసిబుల్ క్రిస్టల్ దొరకడం ఇదే ఫస్ట్ టైం అని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. మీ ఇంటికి మీరు ఆర్డర్ చేయని ఒక వింత పార్సిల్ వస్తే మీరు ఏం చేస్తారు? యూఎస్లో డెలావేర్లో ఉండే జనాలకి ఆర్డర్ చేయకుండానే కొన్ని మిస్టరీ సీడ్స్ పార్సిల్స్ వస్తున్నాయి. వాటిని అస్సలు నాటద్దని అక్కడ అఫీషియల్స్ వార్నింగ్ ఇచ్చారు. డెలావేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అక్కడ ఉండే ప్రజలకు ఒక సీరియస్ అలర్ట్ ఇచ్చింది. చాలామందికి వాళ్ళ మెయిల్ బాక్సెస్లో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీస్ వస్తున్నాయంట. అండ్ ఆ ప్యాకేజెస్లో ఏవో తెలియని వింత విత్తనాలు ఉంటున్నాయి. చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదని చాలామంది వీటిని వాళ్ళ గార్డెన్లో నాటాలని చూస్తున్నారు. కానీ అఫీషియల్స్ మాత్రం ప్లీజ్ ఆ పని అస్సలు చేయకండి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎందుకంటే మనం ఆర్డర్ చేయకుండా వచ్చే ఇలాంటి అన్సొలిసిటెడ్ సీడ్స్ వల్ల లోకల్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి చాలా రిస్క్ ఉంటుంది. ఏదైనా వింత ప్లాంట్ పెరిగి అక్కడ ఉన్న ఫార్మ్స్ అన్ని అండ్ అక్కడ గ్రీన్ స్పేసెస్ని టోటల్గా పాడు చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఆ ప్యాకేజెస్ని అస్సలు ఓపెన్ చేయకుండా డోవర్లో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్కి డైరెక్ట్గా పంపించేయమని చెప్పారు. ఒకవేళ పొరపాటున ఆల్రెడీ ఓపెన్ చేసుంటే అస్సలు కంగారు పడకుండా వాటిని ఒక సీల్డ్ జిప్ టాప్ ప్యాక్లో పెట్టి జాగ్రత్త చేయాలి. ఆ తర్వాత వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఇంటేక్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయమంటున్నారు. సో ఫ్రీగా వచ్చాయి కదా అని ఏది పడితే అది నాటితే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో చెప్పడానికి ఈ ఇన్సిడెంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన దగ్గర కూడా ఇలాంటివి జరిగితే చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్త. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, జాగ్రత్తగా వినండి. మనం రోజు ఫోన్లో గంటల తరబడి ఎందుకు రీల్స్ స్క్రోల్ చేస్తుంటామో, ఎందుకు ఆపలేకపోతున్నామో తెలుసా? దీని వెనకాల 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయంట. మనం ఇంటర్నెట్లో ఎండ్లెస్గా స్క్రోల్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఎలాంటి సైకలాజికల్ గేమ్స్ నడుస్తాయో ఈ స్టడీ రివీల్ చేసింది. యూనివర్సిటీ ఆఫ్ డూయిస్బర్గ్ ఎస్ఎన్కి చెందిన ప్రొఫెసర్ మ్యాథిస్ బ్రాండ్ లీడ్ చేసిన ఈ కొత్త స్టడీలో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. జనాలు ఎందుకు సోషల్ మీడియాకి, ఆన్లైన్ షాపింగ్కి లేదా గేమింగ్కి విపరీతంగా ఎడిక్ట్ అవుతున్నారో చెప్పడానికి వీళ్ళు ఐపేస్ అనే ఒక మోడల్ని టెస్ట్ చేశారు. దీనికోసం దాదాపు 819 మందిని ఒక ల్యాబ్లో రకరకాల టెస్టులు చేసి మరీ రీసెర్చ్ చేశారు. ఈ స్టడీలో తేలింది ఏంటంటే మనం ఎండ్లెస్గా స్క్రోల్ చేయడానికి మెయిన్గా 3 మెకానిజమ్స్ కారణం అంట. ఫస్ట్ది ఫీల్స్ బెటర్, అంటే మన మూడ్ బాగుండడానికి లేదా డిస్ట్రాక్షన్ కోసం ఫోన్ చూడడం. సెకండ్ వన్ మస్ట్, అంటే మనకు తెలియకుండానే మన ఇన్నర్ కంపల్షన్ వల్ల ఫోన్ ఓపెన్ చేయాలనే ఫీలింగ్ రావడం. ఇక థర్డ్ వన్ కాన్ స్టాప్, అంటే సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోయి ఫోన్ని పక్కన పెట్టలేకపోవడం. సో ఈ 3 రీజన్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి మనల్ని ఇంటర్నెట్కి బానిసలుగా మారుస్తున్నాయి. మన ఎమోషన్స్, హ్యాబిట్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ మధ్య జరిగే ఇంటరాక్షన్ వల్లే చాలామంది అడల్ట్స్ కూడా స్క్రీన్కి అతుక్కుపోతున్నారు. సో స్క్రోలింగ్కి బదులు మీరు ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయడం, ఎక్సర్సైజెస్ లేదా ఫ్రెండ్స్తో మాట్లాడడం లాంటి ఆల్టర్నేటివ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. సో ఫోన్ చూడాలనే ఆ ఇన్నర్ కంపల్షన్ని బ్రేక్ చేయడానికి మీ మొబైల్లో అనవసరమైన సోషల్ మీడియా నోటిఫికేషన్స్ని టోటల్గా ఆఫ్ చేయాలి.
నోటిఫికేషన్ సౌండ్ వినపడకపోతే ఫోన్ తీయాలనే ఆలోచన చాలా వరకు తగ్గుద్ది. సో సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోవడానికి డిజిటల్ డిటాక్స్ యాప్స్ వాడాలి. అలాగే రాత్రి పడుకునే ముందు ఫోన్ని బెడ్కి కనీసం 5 అడుగుల దూరంలో పెట్టాలి. ఉదయం లేవగానే ఫస్ట్ 1 అవర్ ఫోన్ ముట్టుకోకూడదని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోవాలి. నిజంగా మీరు డిటాక్స్ కోరుకుంటే, లేదంటే ఇంకేం అక్కర్లేదు. ఆస్ట్రోనాట్స్ని ట్రైన్ చేయడానికి ప్రతిసారి స్పేస్కి పంపాల్సిన అవసరం లేదు. సముద్రం లోపల పెట్టి కూడా చేయొచ్చు. మన ఇండియాలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆకాశ్ స్పేస్ అనే ఒక ఇండియన్ స్టార్టప్ ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. మన దేశంలో రాబోతున్న ఫస్ట్ అండర్ వాటర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఎనలాగ్ మిషన్ అండ్ హ్యాబిటేట్ ప్రోగ్రామ్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. అండ్ ఏ రెండుకల్లా ఒక కంట్రోల్డ్ వాటర్ ఎన్విరాన్మెంట్లో ఇది స్టార్ట్ కాబోతుంది కూడా. అసలు స్పేస్ ట్రైనింగ్కి అండ్ అండర్ వాటర్కి కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా? నిజానికి స్పేస్లో ఉండే మైక్రోగ్రావిటీ లేదా జీరో గ్రావిటీ కండిషన్స్ని భూమి మీద సిమ్యులేట్ చేయడానికి అండర్ వాటర్ ఎన్విరాన్మెంట్స్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. నీటిలో ఉండే న్యూట్రల్ బొయాన్సీ వల్ల ఆస్ట్రోనాట్ స్పేస్లో మూవ్ అయినట్టే ఫీల్ అవుతారు. లాంగ్ డ్యూరేషన్ స్పేస్ మిషన్స్లో ఉండే ఐసోలేషన్, కన్ఫైన్మెంట్ అండ్ మన మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ ట్రైనింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంతకుముందు ఈ స్టార్టప్ లడఖ్లో కూడా ఒక స్పేస్ ఎనలాగ్ మిషన్ని కూడా సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేశారంట. అలాగే ఏషియాలో ఫస్ట్ 3D ప్రింటెడ్ మార్స్ రేడియేషన్ షీల్డ్ని కూడా డెవలప్ చేశారు. ఇస్రో వాళ్ళ గగన్యాన్ మిషన్ అండ్ మన సొంత భారతీయ అంతరిక్ష స్టేషన్కి కూడా ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ మన ఇండియన్స్ ఆస్ట్రోనాట్స్కి ఇక్కడే ట్రైనింగ్ అవ్వడానికి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ఇలాంటి ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసే కొన్ని టాప్ కంట్రీస్ లిస్ట్లో మన ఇండియా కూడా రీచ్ అయ్యింది. మనం ఏజీఐ గురించి టెన్షన్ పడతా అంటే అంతకంటే ముందే హ్యూమన్ రేస్ని అంతం చేసే రేంజ్లో ఎవాల్వింగ్ ఏఐ రాబోతుందంట. HUN రెన్ సెంటర్ ఆఫ్ ఎకలాజికల్ రీసెర్చ్కి చెందిన ఎవల్యూషనరీ బయాలజిస్టులు అండ్ ఏఐ ఎక్స్పర్ట్స్ జరిపిన కొత్త స్టడీలో ఈ షాకింగ్ విషయాలు చెప్పారు. జనాలంతా ఏజీఐ అంటే మనుషుల కంటే ఎక్కువ తెలివున్న ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. కానీ అంతకంటే ముందే డార్విన్ సిద్ధాంతం ప్రకారం తనని తను ఎవాల్వ్ చేసుకోగల ఈ ఏఐ రాబోతుందంట. ఇది ఎందుకు డేంజర్ అంటే మనల్ని దెబ్బ కొట్టడానికి ఏఐకి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. ఎగ్జాంపుల్కి రేబిస్ వైరస్కి అసలు బ్రెయిన్ ఉండదు, కానీ బాడీలోకి వెళ్ళాక హోస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలో దానికి తెలుసు. ఈ ఏఐ కూడా అంతే. అది తన మనుగడ కోసం సెల్ఫిష్గా మారి హ్యూమన్ రిసోర్సెస్ని వాడేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్స్ ఇస్తే ఎలా రెసిస్టెన్స్ పెంచుకుని తప్పించుకుంటుందో ఈ ఏఐ కూడా మనుషుల కంట్రోల్ నుంచి ఎస్కేప్ అవడానికి తనను తను అప్గ్రేడ్ చేసుకుంటుంది. అండ్ దీని ఎవల్యూషన్ స్పీడ్ బయలాజికల్ ఎవల్యూషన్ కంటే కొన్ని వేల రెట్లు ఫాస్ట్గా ఉంటుంది. మనం కనుక దీని రీప్రొడక్షన్ని కంప్లీట్గా మన చేతుల్లో పెట్టుకోకపోతే ఫ్యూచర్లో ఈ ఎవల్యూషన్లో మనుషుల్ని దాటేసి ఇవే భూమిని రూల్ చేస్తాయని సైంటిస్టులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. చీకటి రాత్రి ఒంటరిగా ఒక రోడ్డు మీద వెళ్తుంటే 2 కాళ్ళ మీద నడుస్తూ ఒక రాక్షస జంతువు మీ వైపు వస్తే ఎలా ఉంటుంది? దాన్ని చూస్తే చనిపోతారని ఒక నమ్మకం కూడా ఉంటుందంట. అది 8 అడుగులు ఎత్తు, నల్లటి కుక్కలాంటి బాడీ, ఒక కోతి ముఖం, ఇంకా మండే నిప్పుల్లాంటి ఎర్రటి కళ్ళు. బ్రిటన్ హిస్టరీలోనే చాలా భయంకరమైన షగ్ మంకీ గురించి విన్నారా? యూకేలోని కేంబ్రిడ్జ్ షైర్లో ఉన్న స్లో హిల్ లేన్ అనే ఒక ఒంటరి చీకటి రోడ్డు మీద ఈ వింత రాక్షసుడు తిరుగుతున్నాడని 100 ఏళ్ల నుంచి జనాలు చెప్పుకుంటారు. షగ్ అంటే ఒక ఇంగ్లీష్లో డెవిల్ అని అర్థం. దీని అపియరెన్స్ అంత భయంకరంగా ఉంటుందంటే దూరం నుంచి చూస్తే ఒక బ్లాక్ డాగ్ లాగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే కోతి ముఖం అంట. మనుషులు గోర్ల లాంటి పొడవైన క్లాస్తో భయపెడుతుంది. ఇది కొన్నిసార్లు నార్మల్ జంతువుల్లో 4 కాళ్ళ మీద పరిగెట్టుద్ది, ఇంకొన్నిసార్లు ఒక దయ్యంలాగా 2 కాళ్ళ మీద నిలబడి మనుషుల్ని వెంటాడుద్ది. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ డెమోనిక్ క్రియేచర్ని ఒక్కసారి కళ్ళతో చూసినా అది వాళ్ళ చావుకి ఒక ఆమెన్, అంటే అది అరిష్టం లాంటిదనమాట. అయితే ఆ వింత జీవి వెనకాల అసలు సీక్రెట్ ఏంటో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి చెందిన సైంటిస్టులు అండ్ సైకాలజిస్టులు బయటపెట్టారు. రాత్రిపూట బాగా చీకట్లో మంచు కురుస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉండే చెట్లు, పొదలు అండ్ కదిలే నీడలు జంతువుల షేప్లో జంప్ అవుతాయంట. దీన్నే సైన్స్లో పెరిగిదోలియా అంటారు, అంటే లేని ఉన్నట్టు కనబడటం. అంటే మన బ్రెయిన్కి ఏదైనా సరిగ్గా కనిపించినప్పుడు అదొక భయంకరమైన షేప్ని క్రియేట్ చేసి మనల్ని భయపెట్టుద్ది. ఇక మండే ఎర్రటి కళ్ళ విషయానికి వస్తే రాత్రిపూట ఫాక్స్ లేదా డీర్ లాంటి జంతువుల కళ్ళ మీద కార్ హెడ్లైట్స్ పడినప్పుడు వాటి రెటీనా వెనకాలండే ఒక రిఫ్లెక్టివ్ లేయర్ వల్ల కళ్ళు ఎర్రగా గ్లో అవుతాయి. కానీ ఆల్రెడీ మైండ్లో ఆ దయ్యం భయం ఉన్నవాళ్ళు ఒక నార్మల్ జంతువుని చూసి కూడా అదొక రాక్షస కోత అనుకొని వణికిపోతున్నారు. సో ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉన్నా ఆ ఒంటరి చీకటి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పటికీ జనాలు గుండెల్లో వణుకుతూనే ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇంగ్లాండ్లో కొన్ని పాత కోటల్లో దయ్యాలు తిరుగుతున్నాయని వాటిని సీసీటీవీ కెమెరాస్ కూడా రికార్డ్ చేసని తెలిస్తే మీరు నమ్ముతారా? ఇంగ్లాండ్లో ఒక కోటలో సెక్యూరిటీ గార్డ్కి కోటలో ఎవరు ఉన్నారని అలర్ట్ వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన అతని పెద్ద కుక్క కారులోంచి దిగడానికే భయపడింది. ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ హెరిటేజ్కి చెందిన కొన్ని 100 ఏళ్ల లాంటి క్యాజిల్స్ అండ్ చారిత్రక కట్టడాలతో పనిచేసే స్టాఫ్కి రీసెంట్గానే ఈ ఇన్సిడెంట్స్, ఈ భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. అందులో ఫస్ట్ది చెస్టర్ క్యాజిల్లో అయింది. ఒకరోజు రాత్రి అక్కడ ఏదో మూవ్మెంట్ ఉందని సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి ఒక అలర్ట్ వచ్చింది. దాంతో అతను ఒక చిన్న ఎలుగుబంటి సైజులో ఉండే తన పెంపుడు కుక్కను తీసుకుని ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాడు.
కానీ క్రేజీ థింగ్ ఏంటంటే నార్మల్‌గా ఆ కుక్క దేనికి భయపడదంట. కానీ ఆ రోజు కారులోంచి బయటికి రావడానికి కూడా అసలు ఒప్పుకోకుండా భయంతో ఏడవడం స్టార్ట్ చేసింది. ఆ గార్డ్ ఒంటరిగా లోపలికెళ్ళినప్పుడు అతని చుట్టూ వందల కళ్ళు తన్నే చూస్తున్నట్టు ఒక వింత ఫీలింగ్ వచ్చిందంట. కట్ చేస్తే అక్కడ ఎవరూ లేరు. తర్వాత సీసీటీవీ కెమెరాల్లో చూస్తే ఒక వింతైన ఫేస్‌లెస్ ఫిగర్ గేట్ ముందు నడుస్తా కనిపించింది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ అక్కడ ఒక్క చోట కాదు, చాలా చోట్లయింది. బాల్స్ ఓవర్ క్యాజిల్‌లో అయితే గోడల వెనకాల నుంచి ఎవరో లేకపోయినా దానంతటదే పియానో మ్యూజిక్ వినిపిస్తున్నట్టు ఉంటదంట. ఇంకా ఘోరం ఏంటంటే అక్కడికొచ్చే విజిటర్స్ గార్డెన్‌లో నడుస్తున్నప్పుడు ఎవరో ఒక చనిపోయిన చిన్న పిల్లోడొచ్చి వాళ్ళ చేతిని పట్టుకొని పట్టుకొని లాగినట్టు క్లియర్‌గా ఫీల్ అవుతారంట. సో, వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. అక్కడ ఇలాంటివి మరీ ఎక్కువ అవ్వడం వల్ల ఒక గోస్ట్ బుక్ పెట్టి అందరి ఎక్స్‌పీరియన్సెస్‌ని రికార్డ్ చేస్తున్నారు. బెల్సే హాల్‌లో అయితే సోఫా మీద ఒక ఇన్విజిబుల్ హ్యాండ్, అదృశ్య చెయ్యి కనిపించడం, గ్రేట్ యార్మౌత్‌లో అయితే ఒక ఒంటరి బూట్ దానంతట అదే నడుచుకుంటా వెళ్లి పొయ్యిలో పడిపోవడం లాంటివి కూడా జరిగాయంట. హిస్టారియన్ మైకేల్ కార్టర్ అంటున్న దాన్ని బట్టి ఇవి ఎవరో క్రియేట్ చేస్తే చేసిన కథలు కావు. వందల ఏళ్ల నుంచి పాత రూయిన్స్‌ని కొన్ని ఆత్మలు గాడ్ చేస్తున్నాయంట. ఇవి వింటంటే నిజంగా గూస్ పింపుల్స్ నిజంగానే వస్తున్నాయి. సో, చూద్దాం దీని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే తెలుసుకుందాం. సో, ఆ గోస్ట్ స్టోరీస్ ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చితే ఒకవేళ యూట్యూబ్‌లో ఆప్షన్ ఉంటే మీకు తెలుసు 2 సార్లు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తదని. అంత క్రేజీ ఇన్ఫర్మేషన్ ఇది ఊరికే సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్నానండి. మీకు ఫ్యాక్ట్స్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయాలండి ఒక్కసారైనా. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఇలాంటి జెన్యూన్, ఇన్ఫర్మేటివ్ అండ్ క్వాలిటీ కంటెంట్ మాత్రమే వస్తది మన ఛానల్‌లో. కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే ఈ 11 ఫ్యాక్ట్స్‌లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఫాస్ట్‌గా చేసేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్‌కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.